ఈనాటి ఈ చిన్న సభలో అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని కోరుతూ తొలి పలుకులు పలకవలసిందిగా కోరుతున్నా. శుభ సాయంత్రం. భూతకాలం నాటక కళాకారులందరి పక్షాన, సాంకేతిక నిపుణులందరి పక్షాన, ఆఫ్ ద స్టేజ్, ఆన్ ద స్టేజ్ కళాకారులందరి పక్షాన మీ అందరికీ సగౌరవంగా, సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. గోవాడ క్రియేషన్స్, వెంకట్ గోవాడ చక్కని నటుడు, రచయిత, దర్శకుడు, ప్రయోక్త. తను ప్రభుత్వోద్యోగం చేస్తున్నప్పటికీ నాటక రంగం పట్ల, నాటక కళ పట్ల, నటనా రంగం పట్ల ఉండే అనురక్తితో, అభిమానంతో నిరంతరం ప్రతి సందర్భంలో కూడా ఇదే వేదికనే కాకుండా జాతీయ వేదికలన్నిటిలో కూడా తన ప్రదర్శనని చేస్తూ వస్తున్నాడు. ఆ క్రమంలో ఈరోజు భూతకాలం ఒక చక్కని నాటకాన్ని మన కళ్ళ ముందు, మన ముందు ప్రదర్శించబోతున్నాడు. సో ఒక్కసారి మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ భూతకాలం గోవాడ క్రియేషన్స్ వారికి, అలాగే దీన్ని రచించిన దివాకర బాబు గారికి, దీనికి దర్శకత్వం వహించిన వెంకట్ గోవాడ గారికి మనందరి కరతాళముల మధ్య వారికి స్వాగతం పలుకుదాం, శుభ స్వాగతం పలుకుదాం. వారందరికీ ఒక ప్రోత్సాహకాన్ని అందిద్దాం. ఈనాటి ఈ నాటక కార్యక్రమానికి చాలామంది పెద్దలు విచ్చేశారు. నాటకాన్ని అభిమానించేవాళ్ళు, నటనని ప్రేమించేవారు, రంగస్థలాన్ని, సినిమా రంగాన్ని రెండింటి మధ్య ఒక చక్కని వారధిగా నిలిచిన వారు, సారథిగా నిలిచిన వారు మన మధ్య ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క శిఖరంలాగా తెలుగు సినీ ప్రపంచంలో తమదైన స్థానాన్ని, తమదైన సంతకాన్ని లిఖించిన వారు. ఒక్కొక్కరు తీసుకుంటే ఒక్కొక్కరు ఒక తెలుగు సినిమా మొత్తం ప్రస్థానంలో తమదైన ఒక పుటని, తమదైన ఒక సంతకాన్ని, తమదైన ఒక ప్రత్యేకతని జోడించిన వాళ్ళు. మనందరికీ తెలుసు, నాటకం, తెలుగు నాట ప్రస్తావించి దాదాపు 150 సంవత్సరాల కాలం నుంచి ఉంటే, సినిమా ప్రారంభించి 1931లో, అంటే ఇప్పటికి 94-93 సంవత్సరాల నుంచి మనందరినీ అలరిస్తూ వస్తుంది. సినిమా అనేది సంపూర్ణ కళ, సమగ్ర కళ, సమాహార కళ అని అనుకుంటే దానికంటే ముందు ఆ మాటకి అర్హతని సాధించింది నాటకమే. నాటకం నుంచి సాంకేతికత తోడై పరిణామం చెంది ఒక అత్యంత అద్భుతమైన సమకాలీన 20వ శతాబ్దపు సాంకేతిక కళారూపంగా మానవ సృజనకి సంకేతంగా నిలిచింది సినిమా. సో అలాంటి సినిమా రంగానికి, నాటక రంగానికి రెండింటి మధ్య ఒక చక్కని బంధాన్ని, ప్రేమని, అనురక్తిని కలిగించిన మహనీయులు కొలువైన ఈ వేళ గోవాడ క్రియేషన్స్ తరపున అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ, ఇక్కడ బ్రహ్మానందం గారు ఇంట్రొడక్షన్, ఉపోద్ఘాతం ఏది అక్కరలేని అత్యంత అద్భుతమైన నటుడు. తెలుగు భాషని శ్వాసించి, తెలుగు భాషని ప్రేమించి, తెలుగు లెక్చరర్గా, ఉపన్యాసకుడిగా ప్రస్థానాన్ని మొదలెట్టి, మిమిక్రీ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత జంధ్యాల గారి సినిమాలలో నటుడిగా ప్రస్థానం ప్రారంభించి, ఇప్పుడు ప్రపంచ స్థాయిలోనే అత్యధిక సినిమాలలో నటించిన నటుడిగా అరుదైన గిన్నిస్ రికార్డుని సాధించిన తెలుగు జాతి గర్వించదగిన అత్యంత అద్భుతమైన నట శిఖరం బ్రహ్మానందం గారు. చాలామందికి పేర్లకి, వారి వ్యక్తిత్వానికి మధ్య కొన్ని కుదరకపోవచ్చు. కానీ భారతీయ దార్శనికతలో, భారతీయ తాత్విక చింతనలో అంతిమ లక్ష్యం ఏంటి మానవుడికి అంటే ఆనందమే అంతిమ లక్ష్యం. సత్యం, శివం, సుందరం, ఈ మూడింటిలో ఇవి ఎటర్నల్ వాల్యూస్ అయితే, అంటే శాశ్వత సత్యాలైతే, ఆ శాశ్వత సత్యాలని సాధించే అంతిమ గమనం ఏంటంటే ఆనందమే పరమావధి. అందమే ఆనందం, ఆనందమే జీవన మకరందం అని మన కవులు ఎందరో చెప్పారు. అలాంటి పేరుని సార్థకం చేసుకోవడమే కాకుండా ఈ సృష్టిని చేసిన బ్రహ్మకి సైతం ఆనందాన్ని ఇవ్వగలిగే స్థాయిలో తన నటన ద్వారా మనందరినీ
దశాబ్దాల కాలం నుంచి అలరిస్తున్న గొప్ప నటుడు బ్రహ్మానందం గారు. వారు ఇక్కడికి విచ్చేసి మనందరినీ ఆశీర్వదించడం, ఈ నాటకాన్ని, నాటక కళాకారుని ఆశీర్వదించడం సంతోషంగా భావిస్తున్నా. వారికి ఒక్కసారి మనందరి కరతాళ మధ్య శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేద్దాం. జనరల్గా హీరోకి సపోర్టివ్గా కమెడియన్ ఉండడం అనేది చూసాం, కానీ హీరోని డామినేట్ చేసేలాగా బావగారు బాగున్నారా లాంటి సినిమాలు తీసుకున్నా, ఎలాంటి సినిమాలు తీసుకున్నా తనే సంపూర్ణ విశ్వరూపం చూపించి ఇటు నటన వైపు మాత్రమే కాకుండా మరొక వైపున చిత్రకారుడిగా అత్యంత అద్భుతమైన చిత్రలేఖనం, పెన్సిల్తో అద్భుతంగా ఇట్లా కూర్చొని వేస్తుంటే ఇట్లా మంచి సకలం ముకులం అంటాం, సకలం ముకులం వేసుకొని నేల మీద కూర్చొని ఆ వెంకటేశ్వర స్వామిని కానీ దేవదేవులు ఎందరినో తన చేతి వేళ్ళ కొసల్లోంచి, తన మెదడులోంచి ధారగా వచ్చిన సృజనకి శ్రీకారం చుట్టి చిత్రిక బట్టి చిత్రంగా రూపొందించిన అత్యంత అద్భుతమైన చిత్రకారుడు కూడా ఆయన. మరొక వైపున ఈ మధ్యే నేను అనే పుస్తకం ద్వారా తనలోని అంతరంగాన్ని, అత్యంత సున్నితమైన మానవీయ మనస్తత్వాన్ని, సృజనాత్మక వ్యాసంగాన్ని మన ముందు ఇలా చేతులు చాచి అత్యంత అద్భుతంగా పరిచిన సహృదయుడు ఆయన. సో అలాంటి బ్రహ్మానందం గారికి మరొక్కసారి మనందరి కరతాళాల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఇక్కడ ఇద్దరు అంటే స్నేహానికి ప్రతిసారి కూడా ఫ్రెండ్షిప్ డే అనగానే చాలామంది ఒక దశలో ఎవరిని ఇంటర్వ్యూ చేయాలన్నప్పుడు సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అనేది ఇట్స్ అ కామన్ కనోటేషన్ ఫ్రమ్ ఆల్ ది మీడియా అండ్ ఛానల్స్. అప్పుడు ఎవరు కనిపించారంటే ఎవరు అన్నప్పుడు అసలే చాలా ఫీబుల్గా ఉండే రిలేషన్స్ సినిమాకి సంబంధించినవి, అంటే ఆ క్షణానికి సంబంధించిన అనుబంధాలు తప్ప మరేవీ లేని ఒక గమ్మత్తైన ప్రపంచం సినిమా ప్రపంచం. కానీ అలాంటి సినిమా ప్రపంచంలో ఆదర్శంగా నిలిచి ఒక నమ్మకానికి, విశ్వాసానికి, ప్రేమకి, స్నేహానికి, మిత్రుత్వానికి కొలమానంగా నిలిచి ఒకరికొకరు తోడుగా నిలిచి దాదాపు 10-15 సక్సెస్ఫుల్ సినిమాలకి, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయగలిగిన ఆలోచనాత్మకమైన సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన వారు మనీషా ఆర్ట్స్ నుంచి అచ్చిరెడ్డి గారైతే, దానికి దర్శకత్వం వహించిన ఎస్వి కృష్ణారెడ్డి గారు సంగీత దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం. ఉగాది లాంటి సినిమాల్లో హీరోగా కూడా డబుల్ రోల్ చేసి మనందరినీ మెప్పించిన నటుడు ఆయన. కిరాతకుడు సినిమాలో హంసలేఖ పాత్ర నుంచి మొదలుకొని ఆ తర్వాత దర్శకుడిగా అద్భుతాలు సృష్టించాడు. నెంబర్ 1 సినిమాతో అసలు ఊహించని అంశాలు, ఒక కమెడియన్కి సౌందర్య లాంటి హీరోయిన్తో వానపాట పెట్టి దాన్ని అందరి చేత చప్పట్లు కొట్టేలా చేయగలిగిన ఒక ట్రెండ్ సెట్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. అలాంటి నమ్మకాన్ని కూడా నమ్మాలి కదా, ఆ నమ్మగలిగిన ప్రొడ్యూసర్ ఎవరంటే ఆత్మీయ మిత్రుడు అచ్చిరెడ్డి గారు. సో ఇలా ఒక మిత్రుత్వానికి, స్నేహానికి కొలమానంగా నిలిచిన అత్యంత అద్భుతమైన ఇద్దరు వ్యక్తులు ఈరోజు ఈ వేదికని అలంకరించడం ఈ మొత్తం వేదికకే ఒక గొప్ప అలంకరణగా భావిస్తున్నాను. వారికి కూడా మనందరి కరతాళాల మధ్య ఒకసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది ఎక్సలెంట్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ డియో అచ్చిరెడ్డి గారు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. అలాగే ఈ మరొక ఇద్దరు ఉన్నారు సార్. ప్రతి నాటకం కానీ, ప్రతి సృజన కానీ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే రచన నుంచి మొదలవుతుంది, అక్షరం నుంచి మొదలవుతుంది. ఆ అంటే అక్షరం, ఆ అంటే అమ్మ, ఆ అంటే సృజన. సో అలాంటి అక్షరాన్ని వారధిగా చేసుకొని, అక్షరాన్ని ఆవహించుకొని, అక్షరాన్ని ఆకలింపు చేసుకొని, అక్షరాన్ని ఆస్వాదన చేసి, అక్షరాన్ని ఆరాధిస్తున్న అత్యంత అద్భుతమైన అర్చకులు ఇద్దరు మన మధ్య ఉన్నారు. ముగ్గురు ఉన్నారు ఇక్కడ, త్రిమూర్తుల్లాగా ముగ్గురు ఉన్నారు. ఆ అర్చకులలో అంటే ఈ అర్చన అంటాం దీన్ని, ఎంతంటే నిష్ఠతో, నిబద్ధతతో, నిజాయితీతో మొత్తం సంపూర్ణంగా సరెండర్ అయి చేసే ఒక గొప్ప సృజన సాహిత్య రచన, నాటక రచన, సినిమా రచన. దానికి నిలువెత్తు కొలమానంగా ఉన్న ముగ్గురు మూర్తులు మన మధ్య ఉన్నారు. వారిలో దివాకర్ బాబు గారు మన మధ్య ఉన్నారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు చేసిన చాలా సినిమాలకి, అంటే అది ఫ్యామిలీ డ్రామాలు సినిమాలు, శుభలగ్నం నుంచి మొదలుకొని అలాంటి సినిమాలు అన్నిటికీ కూడా వారు చక్కని మాటలు అందించారు. ఆ మాటలన్నిటికీ
మూలం ఎక్కడుందంటే భారతీయ తాత్వికతలో ఉంది, భారతీయ చింతనలో ఉంది, భారతీయ పురాణ ఇతిహాసాలలో ఉంది, అన్నిటిని మించి తెలుగు జాతి జీవనంలో ఉంది, కుటుంబ అనుబంధాలలో ఉంది. అలాంటి దివాకర్ బాబు గారు ఒకరు. మరొక వైపున ఎల్బి శ్రీరామ్ గారు. సార్ ఒక్కసారి వి మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఎల్బి శ్రీరామ్ గారు. నాటక రచయితగా మొదలెట్టారు, కథా రచన చేశారు, డైలాగ్ రచన చేశారు, ఆ తర్వాత నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు. అమ్మో 1వ తారీఖు నుంచి మొదలుకొని తనదైన ఒక స్లాంగ్తో, తనదైన ఆ ఒత్తి పలికే ఒక సంభాషణతోనే మనందరినీ ఆకట్టుకున్నారు. దశాబ్దాల కాలం నుంచి తన నటనతో అలరిస్తున్నారు. సొంత ఊరు అనే సినిమాతో మనందరికీ కన్నీళ్లు తెప్పించారు. సొంత ఊరు సినిమా చూసిన తర్వాత వారి నట విశ్వరూపం, ఒక రచయిత నటుడుగా అయితే ఎలా ఉంటుంది, ఎంత అద్భుతంగా తెర మీద తన విశ్వరూపాన్ని ప్రదర్శించగలుగుతాడు. కథానాయకుడు అంటే కేవలం హీరో సూమోలు ఎగిరేస్తే కొట్టడాలు గిట్టడాలు ఇవి కాదు. నటనని కథని నడిపించగలిగిన వాడు, కథని తన భుజస్కంధాల మీద నడిపించగలిగిన వాడే కథానాయకుడనే లాక్షణికులు చెప్పిన ఆ నిర్వచనానికి నిలువెత్తు కొలమానంగా నిలిచిన వాడు ఎల్బి శ్రీరామ్ గారు సొంత ఊరు సినిమాతో. సో అలాంటి ఎల్బి శ్రీరామ్ గారు ఇక మన కాలపు అత్యంత అద్భుతమైన రచయిత. దేశం మీసం రోషం పుట్టేలాగా మాటలు రాయడమే కాకుండా ఆలోచనాత్మకమైన థాట్స్కి, అంటే థాట్ ప్రొవోకింగ్ ఐడియాస్కి, కథా సంబంధమైన సన్నివేశ సంబంధమైన చక్కని సంభాషణలకి ఇటీవలి కాలపు చిరునామా. ఇప్పుడు ఏమైనా తెలుగు సినిమా మంచి సంభాషణలకు ఎక్కడికి వెళ్తుందా, ఏ ఇల్లు వెతుక్కుంటూ వెళ్తుందా అంటే బుర్రా సాయి మాధవ్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఒక హృదయంగమమైన భాషణ, ఒక చక్కని భాష, అలాగే మనసుని ఆలోచింపజేయగలిగిన ఆ సంస్కారవంతమైన డైలాగుల రచన ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుందంటే అక్కడ బుర్రా సాయి మాధవ్ గారి బుర్రలోంచి పుట్టిన చక్కని ఆలోచనల పరంపర అక్షరాకృతి దాల్చితే ఆ సినిమా తెర మీద ఆయా పాత్రల నోటి నుంచి ఆ సంభాషణలుగా మనకు వస్తున్నాయి. ఎంతో ఆలోచనాత్మకమైన సంభాషణలు. అలాంటి ముగ్గురు రచయితలు కొలువైన ఈ ప్రాంగణం, ఈ వేదిక ఇప్పుడు నిజంగా రచయితలందరికీ ఒక నీరాజనంగా నిలిచిందని భావిస్తాను. అందుకని సార్ ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య ఆ ముగ్గురు రచయితలకి, త్రిమూర్తులు లాంటి రచయితలకి వందనాలు తెలియజేస్తున్నాం. సినిమాకి చాలామంది నేను ఫస్ట్ టికెట్ కొనుక్కొని ఫస్ట్ ప్రేక్షకుని కావాలని చాలామంది తపన పడతారు ఫ్యాన్స్. కానీ సినిమాకి కానీ నాటకానికి కానీ తొలి ప్రేక్షకుడు ఎవరు తెలుసా? తొలి ప్రేక్షకుడు ఎవరు? ప్రొడ్యూసరా? పర్ఫెక్ట్. రైటర్ ఈజ్ ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ ఎనీ సినిమా, ఎనీ థియేటర్, ఎనీ డ్రామా. తన మనోయవనిక మీద పాత్రలని, కథని మొత్తంగా చిత్రించగలిగిన వాడు, చూడగలిగిన వాడు, కళ్ళు మూసుకొని అంతర్నేత్రంతో మనోయవనిక మీద సినిమాని చూడగలిగిన ద్రష్ట ఎవరంటే రచయిత. అలాంటి రచయితలకి వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మిగతా నాటకాన్ని అభిమానించే చాలామంది పెద్దలు కూడా ఉన్నారు. ఎంవి రఘుబాబు గారు నాటకం తరపున, అంటే ఇద్దరు పరుచూరి బ్రదర్స్ అనే అత్యంత అద్భుతమైన రచయితలు మనకున్నారు. దాదాపు 350 పైగా సినిమాలకి కథా రచనని, డైలాగులను అందించి తెలుగు సినిమా చరిత్రలోనే తిరుగులేని స్థానాన్ని సాధించిన అద్భుతమైన రచనా ద్వయం వారు. వారికి నిరంతరం చేదోడు వాదోడుగా ఉండే రామకోటేశ్వరరావు గారు, అలాగే గుంటూరు శాస్త్రి గారు. సో వారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కొద్ది క్షణాల్లో నాటకం ప్రారంభమవుతుంది. వీళ్ళందరి గురించి ఇంత గొప్పగా చెప్పకపోతే తక్కువవుతుందనే దాంతోనే ఇంత చెప్పడం జరిగింది. మరోలా భావించవద్దు. ఇంకా నేను తక్కువ చెప్పానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కరి గురించి నేనైతే ఖచ్చితంగా ఇఫ్ గివెన్ మీ అన్ అ ఛాన్స్ నేను ఒక్కొక్కరి గురించి సార్ ఒక 3 గంటలు చెప్తా సార్. వీళ్ళందరి గురించి, ఒక్కొక్కరి గురించి, సాయి మాధవ్తో సహా. ఎందుకంటే సాయి మాధవ్ నాకు ఆత్మీయ మిత్రుడు. అందరి గురించి, వాళ్ళ సినిమాల గురించి, వాళ్ళ నటన గురించి, వాళ్ళ అనాలిసిస్, కంప్లీట్ అనాలిసిస్ చెప్పగలిగే అది ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్కి, అలాగే మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ గోవాడ క్రియేషన్స్కి, దివాకర్ బాబు గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిగతా కార్యక్రమాన్ని థ్యాంక్ యూ సార్.